నీ విసుగు ఫోన్ల మీద మనుషుల మీద చూపించగాని పేషెంట్స్ మీద చూపించకరా. ఏమైందిరా? ఒక పేషెంట్ సిచ్యుయేషన్ బాలేదు, నువ్వు అర్జెంట్గా చూడాలి. ఎక్కడా? యోగా బ్లాక్లో. అక్కడా? ప్రస్తుతం పేషెంట్ యోగా బ్లాక్లో ఉన్నాడు. జనని వదినే ట్రీట్ చేస్తోంది. అక్కడికా? నేను రాను. నువ్వు పేషెంట్ని చూడటం ముఖ్యమా, జనని ఉందని రాకపోవటం ముఖ్యమా? వృత్తే దైవం అంటావు కదరా, అక్కడెవరుంటే నీకే? శత్రువుకైనా వైద్యం చేయాల్సి వస్తే చెయ్యాలి. జనని మీద కోపంతో పేషెంట్కి ప్రాణాపాయం కలిగేలా చేస్తావా? పదరా. సార్, ఏంటి ప్రాబ్లం? చెప్తాను సార్. టెల్ మీ సార్, ఏమైంది? వదినా, ఈ పేషెంట్ సిచ్యుయేషన్ మెరుగుపడాలంటే ఏం చెయ్యాలంటావు? అదే చేయిస్తున్నాను, యోగా. ఇప్పుడు నేను అతనితో చేయించే ప్రాసెస్ వల్ల ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత మీరు అతన్ని మెడికల్గా ట్రీట్ చేయొచ్చు. అప్పటిదాకా పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పరా. విన్నావుగా వదినా? నేను మాట్లాడాలన్నాను, నువ్వు మాట్లాడచ్చు. మధ్యలో మధ్యవర్తులు అవసరం లేదు. నేను వినను, కుదరదు, నాకు అసహ్యం అని చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఆ ప్రస్తావన ఎందుకు? ఇక్కడికి నువ్వు వచ్చింది నీ పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడానికి కాదు, పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి. అయినా రోజు రోజుకి నువ్వింత సంస్కారహీనంగా మారుతున్నావెందుకు? నీ ప్రాబ్లం నీదే కానీ అవతలి వాళ్ళ ప్రాబ్లం గురించి ఆలోచించవా? నేను వినను అంటుంటే పదే పదే ఎందుకు ప్రాధేయపడుతున్నావు? నీ కన్నీళ్ళకి లొంగను, నీ ఏడుపులకి దిగిరాను. మనుషుల మీద నమ్మకాలు పోయిన తర్వాత వాళ్ళని చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మాటల ముసుగులు, మంచి నటన. ఛీ! ముందు పేషెంట్ సంగతి చూడు. డాక్టర్ గారు ఇప్పుడు తిట్టింది మిమ్మల్నేనా అండి? మనుషుల మీద నమ్మకాలు పోయిన తర్వాత వాళ్ళని చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. మరి నన్నంతలా ద్వేషిస్తుంటే నిమిషం కూడా నాకు చెప్పుకునే అవకాశం ఇవ్వకపోతే నేనలా గుణకి చెప్పడం, నేను చెప్పేవి నిజాలని నచ్చ చెప్పడం ఎలా? నా బతుకు, నా పిల్లల బతుకు ఇలా ప్రశ్నార్థకంగా మిగిలిపోవడమేనా?
జనని, మదన పడుతూ కూర్చుంటే ఏ ప్రశ్నకు సమాధానం దొరకదు. ప్రయత్నం విరమించుకుంటే ప్రయోజనం కలగదు. నీకు ఎలా తెలుసు అని నన్ను గాని, ఎవరు చెప్పారని గాని అందరినీ ప్రశ్నించుకో. నేను నీకు ఆప్తున్నే కదా జనని, నీ స్నేహితుడినే కదా. ఇష్టాల్లో సంతోషాల్లోనే కాదు, కష్టాల్లో కూడా భాగం పంచుకునేవాణ్ణి నేను. నా దగ్గర ఇంతకాలం నీ గతాన్ని ఎందుకు దాచావు? నువ్వెన్నో విషయాలు చెప్పావు, ఎన్నో సందర్భాలు నేను సాయపడ్డాను. ఈ విషయంలో ఎందుకు నీకు తోడున్నానని అనుకున్నావు? నా ఫ్రెండ్గా, ఆత్మీయురాలిగా నువ్వు బాధపడ్డమే ఇష్టపడినవాణ్ణి. నువ్వు నిందలు మోస్తుంటే నిస్సహాయంగా ఎలా చూస్తూ ఊరుకోగలను? చెప్పు జనని, మీ వారెవరు? ఇంత అపార్థానికి కారణమేంటి? నీ మనసులో ఉన్న ప్రతి విషయం నాకు చెప్పు జనని. నీ జీవితం కుదురుపడ్డానికి నా వంతు సాయం నేను చేస్తాను. నీ దగ్గర దాపరికానికి కారణాలు ఏమైనా కావచ్చు చక్రి, కానీ ఈ పరిస్థితుల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకలా అనుకుంటున్నావు? ఫ్రెండ్గా నేను నీ తరపున అతని దగ్గర మాట్లాడితే తప్పేముంది? వద్దంటున్నాను కదా చక్రి. వద్దు వద్దు అండం చాలా తేలిక, కానీ మా బతుకులు బాగుపడే మార్గం ఏంటి? నిన్ను వినడానికి కుదరదు అంటున్నాడు, ఎదురు పడితేనే చీ అంటున్నాడే. నేను నచ్చ చెప్తా, ఒప్పిస్తానంటే ఇప్పటిదాకా నమ్మి కూర్చున్నాం, కానీ ఇంక నీ మీద నమ్మకం పోయింది. ఆయనకి నువ్వు నచ్చ చెప్పడం, ఆయన ఒప్పుకోవడం అనేది సాధ్యం కాదని మాకు స్పష్టమైంది. మా బతుకులు బాగు చేయడం నీ వల్ల కాదు, కానీ హెల్ప్ చేస్తానంటున్న అంకుల్కి కాస్త కోఆపరేట్ చేయి. లేకపోతే ఈ జన్మకి మేము ఇంక ఈ సొసైటీలో తలెత్తుకొని తిరగలేం. అవునమ్మా, అపనిందులు భరించి ఓపిక నీకుందేమో కానీ అవమానాలు దిగమింగుకుంటూ నువ్వు బతకగలవేమో కానీ విలువలేని బతుకు మేం బతకలేం. మా భవిష్యత్తు కోసం అంకుల్ సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆయన పేరు చెప్పడానికి వెనకాడుతున్నావు ఎందుకు? అంకుల్, ఆవిడ చెప్పకపోతేనేం? ఇదిగోండి, మీరు వెళ్ళి మాట్లాడి ఎలా అయినా మాకు సాయం చేసి మా బతుకులు మార్చండి అంకుల్. ఈయనే మా నాన్న. ఈ మహానుభావుడే తన పిల్లలం కాదని అంటున్నాడు. ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గుణశేఖర్, మనసు లేని మనిషి. నేను ఇష్టపడే ఆమెకి ఒక కూతురుంది. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న కావాలి. ఆ స్థానంలో తను మరొకరిని ఒప్పుకోదు. నా ఫ్రెండ్ మంచి మనిషి డాక్టర్, కానీ తనకు మంచి భర్త రాలేదు. తన స్ట్రగుల్స్ చూస్తే నాకే బాధేస్తుంది. తన బాధల్ని షేర్ చేసుకోగలను గానీ తన గుండె బరువుని తగ్గించలేకపోతున్నాను. జనని, నా ఫ్రెండ్, వెల్ విషర్ అండ్ క్లయింట్ కూడా డాక్టర్ గుణశేఖర్. డాక్టర్ గుణశేఖర్ నీ భర్త. ఎందుకు జనని ఇన్నేళ్ళు ఈ విషయం నా దగ్గర దాచావు? మనం తనకి ఎదురుపడ్డప్పుడు కూడా కనీసం ఒక్క మాట ఈయన నా భర్తని చెప్పుంటే ఎంత బాగుండేది జనని.
మా బతుకులు ఇలా కాలాల్సి ఉంటే బాగుపడేలా ఎలా చెప్తుంది అంకుల్? ప్లీజ్ అంకుల్, మీరే ఏదో ఒకటి చేయండి. ఆయనకి నచ్చ చెప్పండి, ఒప్పించండి. గుణ నాకు చాలా కాలం నుంచి పరిచయం. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. వెళ్తాను. ఇప్పుడే వెళ్ళి వాస్తవాలు గుణకి వివరంగా చెప్తాను జనని. గుణ మనసు మంచితనం గురించి నాకు బాగా తెలుసు. తను అర్థం చేసుకుంటాడు. అపార్థాలు తొలగిపోతాయి. మీ జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి. సరిదిద్దే ప్రయత్నంలో నేను సాయంగా ఉంటాను జనని. థ్యాంక్స్ అంకుల్. మా వల్ల మా అమ్మ వల్ల కాని పని మీరు సాధిస్తే ఈ జన్మంతా రుణపడిపోతాం అంకుల్. ప్లీజ్, గొప్ప సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎలా అయినా ఆయన ఒప్పించండి అంకుల్, ప్లీజ్. ప్లీజ్ అంకుల్, మీరే ఎలాగైనా మా ఫ్యూచర్ కాపాడాలి. వెళ్ళండి అంకుల్, వెళ్ళి మాట్లాడండి అంకుల్. ప్లీజ్ అంకుల్. గుణ గుణ పిల్లల గురించి మాట్లాడాలి. నీకు తోచిందనేసి నా బతుకు నాశనం చేస్తే సహించానేమో కానీ నా పిల్లల భవిష్యత్తుకి ఆటంకం కలిగే ఆపనిందలు వేస్తే భరించలేను. నా పిల్లల మీద నువ్వు అభాండం వేసావు, కళంకం అంటించావు. ఏంటి నువ్విలా వచ్చావు? గుణతో మాట్లాడాలి. గుణతో మాట్లాడాలా? బిజినెస్ విషయాలైతే హాస్పిటల్లో కలిసి మాట్లాడు. కాదండి, పర్సనల్ విషయం. నీకు వాడికున్న పర్సనల్ విషయాలేంటి? నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాతో చెప్పు, నేను వాడితో చెప్తా. మీతో మాట్లాడాల్సిన విషయం కాదండి, తనతో నేరుగా మాట్లాడాలి. నాకు తెలియకుండా వాడితో మాట్లాడే విషయాలు ఏముంటాయి? నాకు వాడికి తేడా ఏమీ లేదు. నువ్వు చెప్పదలుచుకుందేదో నాతో చెప్పు. వాడి మానసిక పరిస్థితి ఏం బాలేదు, కాస్త చిరాగ్గా ఉన్నాడు. నువ్వు చెప్పు, నేను వాడితో చెప్తాను. అది కాదండి. ఏంటక్క? ఈయన గారు నీతో ఏదో మాట్లాడాలట. విషయం ఏంటో చెప్పమంటే నీతోనే మాట్లాడాలి అంటున్నాడు. పర్సనల్ అంటారా? మాట్లాడినివ్వు. వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు కదా. చెప్పు చక్రి, ఏం మాట్లాడాలి? సారీ గుణ, ఇంతకాలం నువ్వు జననీ భర్త ఉన్న విషయం నాకు తెలియదు. ఇందాకే తెలిసింది. ఇప్పుడు ఆవిడ ప్రస్తావన ఎందుకు? నేనొచ్చింది నీతో తన గురించి మాట్లాడడానికే. పర్సనల్ విషయం అన్నావు, ఆవిడ నీకు పర్సనలా? ఆవిడ మ్యాటర్ నీకు పర్సనల్ ఎలా అవుతుంది? తప్పుగా మాట్లాడకండి. తప్పుడు వాళ్ళ గురించి టాపిక్ ఎత్తింది నువ్వు. గుణ, ఆవేశపడకు. కాస్త నిదానంగా నేను చెప్పేది విను. ఏంటిది? ప్రతి వాళ్ళు చెప్పేది విను అని నా వెంట పడుతున్నారు. మీరంతా సౌమ్యులైనట్టు, నేనేదో మొండివాడినైనట్టు మాట్లాడుతున్నారేంటి? ఆవిడ పేరెత్తగానే నువ్వెందుకొచ్చావో మాకు అర్థమైంది. అది కాదండి. నువ్వాగక్క. సరే, నువ్వు చెప్పు. జనని నా ఫ్రెండ్ అని నీకు తెలుసు కదా. నేనేం అభ్యంతరం చెప్పలేదుగా మీ ఫ్రెండ్షిప్కి. ఇప్పుడు ప్రత్యేకంగా మీ ఫ్రెండ్షిప్ గురించి ఎందుకు చెప్తున్నావు? అప్పుడు నా ఫ్రెండ్గా నా ఆలోచన, నా మనసులో మాట నీతో చెప్పాను. నా ఆలోచన కేవలం నాకు మాత్రమే పరిమితం, కానీ తనకి అలాంటి ఆలోచన లేదని కూడా చెప్పాను కదా గుణ. అయితే నా అభిప్రాయం చెప్తే నువ్వే కదా. అవును, నేనే. నువ్వు ప్రేమించానంటే ప్రపోజ్ చేయమన్నాను. పెళ్లి చేసుకుంటానంటే ప్రొసీడ్ అవ్వమన్నాను. అది నా తప్ప? అయినా ఇప్పుడు ఆ గతమంతా ఎందుకు తవ్వుతున్నావు? నీ మనసులో ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? తన ఆలోచనలు తెలుసు కాబట్టే నువ్వు ప్రపోజ్ చేయమన్నా నేను చేయలేదు.
తన దగ్గర నా ప్రేమ విషయం గాని పెళ్లి ప్రస్తావన గాని తీసుకురాలేదు. తన వ్యక్తిత్వం, ఆత్మాభిమానం గురించి నాకు తెలుసుకున్నా. తను స్నేహాన్ని స్నేహంగానే చూస్తుంది. తప్పుగా ఆలోచిస్తే క్షమించదు. అందుకే నేను భయపడ్డాను. ఈ ఉపోద్ఘాతాలన్నీ ఎందుకులే కాని వచ్చిన విషయం చెప్పు. చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు. డొంక తిరుగుడు వ్యవహారాలు మానుకో. జనని మీద నిందలు వేయడం సబబు కాదు. తను జన్మనిచ్చింది నీ పిల్లలకే గుణ. మధు చిన్నాలు నీ రక్తం పంచుకు పుట్టిన వాళ్లే. ఓహో, తను నిప్పు, నిజాయితీ పర్రాలు. మీది నికార్సైన స్నేహం, నావి నిందలు. తన భర్తనని నీకిప్పుడే తెలిసిందా? నా భార్య గురించి నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా? నాకు నీతులు చెప్పడానికి వచ్చావా? కాస్తైనా సిగ్గుందా నీకు? అసలు నువ్వు ఈ విషయం మాట్లాడడానికి వచ్చుంటావని తెలుసుంటే ఇక్కడి దాకా కూడా రానిచ్చేవాణ్ణే కాదు. నువ్వు క్లియర్గా ప్రేమ, పెళ్లి, ప్రపోజల్ అన్న తర్వాత ఇంకా నువ్వు చెప్పే మాటలు నమ్మడానికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? మీ స్నేహం ఈ మధ్య ఏర్పడింది కాదే. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నావు, కలిసి చదువుకున్నామన్నావు, ఆడాము పాడాము, అభిప్రాయాలు పంచుకున్నామన్నావు. నీ ఆలోచన చెప్పేలోపే తనకి పెళ్ళయింది. ఆ టైంలో నేను అమెరికా వెళ్ళాను. తిరిగొచ్చేటప్పటికి జీవితం అలా మారిపోయింది. అందుకే తన మీద నాకు సానుభూతి, విపరీతమైన అభిమానం, ప్రేమ అని చాలా చెప్పావు కదా. అదేదో నీ ఇల్లు అయినట్టు, నీ కట్టుకున్న భార్య అయినట్టు నన్ను భోజనానికి ఆహ్వానించావు కదా. తనకి అది చెయ్యి, ఇది చెయ్యని హుకుం జారీ చేశావు కదా. అంత క్లోజ్నెస్ ఉందా మీ మధ్య? ఇప్పుడు నేను తన భర్త అని తెలియగానే అయ్యయ్యో పొరపాటు చేశానని చెప్పుకోవడానికి వచ్చావు కదా. నా గురించి తెలియనంత కాలం ప్రేమాయణం నడిపావు. ఇప్పుడు రాయబారానికి వచ్చావా? చూడు చక్రి, సంసారాలు నమ్మకం మీద నడుస్తాయి, రాయబారాలతో ముడిపడవు. నువ్వెన్ని కథలు చెప్పినా తనని నేను నమ్మను. ఆ పిల్లలెవరో నీకే తెలియాలి. ఆ పిల్లల తండ్రి ఎవరో నీకే తెలియాలి, లేదా నువ్వే అయి ఉండాలి. గుణ, నువ్వు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావు. ఏంటయ్యా పొరపాటు? ఆ తప్పుడు మనిషిని సమర్థిస్తూ వెనకేసుకొస్తున్నావంటే మీ సంబంధం ఎంత బలమైందో నాకు అర్థమైంది. ఇప్పుడు వీడు చెప్పేదాకా నాకు తెలీదు. చాలా కథ నడిపారన్నమాట. ఇంతకాలం కుదవ కట్టులో ఉండి కులికావు. ఇప్పుడు సొత్తోడు కనబడేసరికి ఒప్పు చెప్పి చేతులు దులుపుకుందామనుకుంటున్నావా? ఓ పక్క కట్టుకున్న మొగుడు కనిపిస్తూ ఉంటాడు, మీ సరదాలకి సంతోషాలకి ఎక్కడ అడ్డుపడతాడో అని భయం వేసిందా? పిల్లలు ప్రశ్నిస్తే ఆవిడ గుణగణాలకి ఎక్కడ మచ్చ వస్తుందోనని వీడికి అంటగడదామని వచ్చావా? నీ పిల్లలే గుణ అని చెప్పడానికి నువ్వెవరవయ్యా? ఆవిడ గురించి అన్నీ తెలిసిన వాడివి వీడు దాని మొగుడు అని నీకు తెలీదా? అబద్ధం ఆడినా అతికేటట్టుండాలి. వాడు హాస్పిటల్ పెట్టుకుని వైద్య వృత్తి చేస్తున్నాడు కానీ చెడిపోయిన వాళ్ళందర్నీ చేరదీసే శరణాలయం పెట్టలేదు. వాడే మీ మధ్యకి రాడు కానీ మీ బతుకు మీరు బతకండి. చూడండి, మీరు కాసేపు ఆగుతారా? ఎందుకండి ఇలా లేనిపోని మాటలు మాట్లాడి గుణ మనసు పాడు చేస్తారు? మాట్లాడకు చక్రి. మా అక్కని ఒక్క మాటనే అర్హత కూడా నీకు లేదు. తను నా మనసు పాడు చేయడమేంటి? ఆల్రెడీ పాడు చేసింది ఆ జనని. మళ్ళీ మళ్ళీ పాడు చేయడానికే నువ్వొచ్చావు. అప్పుడే నువ్వు చెప్పావు కదా తిరిగి భర్తతో కలిసే ఆలోచన తనకి లేదని. ఇప్పుడెందుకొచ్చావు? ఇప్పుడెందుకు కలుస్తుందయ్యా? పిల్లల కోసం అనేది వంక. రేపటి అవసరాలు తీర్చడానికి నేను గుర్తొచ్చానా? ఓహోహోహో, అది చెప్పిందా?
అంత అంతరంగిక విషయాలు పంచుకునేంత చనువు మీ మధ్య ఉందన్నమాట. నువ్వు ప్రేమ గురించి చెప్పావు కానీ అది మొగుడు గురించే చెప్తుంది అంటే ఏంటర్థం? గుట్టుగా గుమ్మనంగా ఇన్నాళ్ళు అందరి కళ్ళు కప్పారు. ఇప్పుడు పిల్లలు ఎదురు తిరిగేసరికి నువ్వు తప్పుకొని వీడి కంటగట్టాలని చూస్తున్నావా? ఆ పాపిష్టిదాన్ని అంత వెనకేసుకొస్తున్నావంటే నాకు నీ మీదే డౌట్ వస్తుందయ్యా. మళ్ళీ నా తమ్ముడి దగ్గరికి రాయబారానికి వచ్చావా? ఏం డ్రామా నడిపిస్తున్నారయ్యా? ఇప్పుడు వీళ్ల గురించి నువ్వు చెప్పగానే నేను షాక్ అయ్యానురా. నీ గుండె ఎలా తట్టుకుంటుందిరా? ఇన్ని విషయాలు ఈ చక్రి చెప్పిన తర్వాత మళ్ళీ తనతో ఎలా స్నేహం చేయబుద్దయిందిరా? పిల్లల కోసం బాధ్యతగా ఉందామన్నమాట ఎలా అనబుద్దయిందిరా? ప్లీజ్ అండి, మరి అంత తప్పుడు మాటలు మాట్లాడకండి. చూడు చక్రి, నీకింక మాట్లాడే అర్హత లేదు. వెళ్ళు. ఇప్పుడు నువ్వొచ్చావు, రేపు ఇంకొకడొస్తాడు. ఇలా రోజుకొకడొచ్చి ఆ పిల్లలు నీ పిల్లలే, ఒప్పుకో ఒప్పుకో అని అంటుంటే నేను సరే అని తలూపడానికి ఇది సంసారం అనుకున్నావా, సంత అనుకున్నావా? ఎత్తుకోమన్నోళ్ల పిల్లలందరినీ ఎత్తుకొని తిరగడానికి. నీకు తన మీద, ఆ పిల్లల మీద అంత ప్రేముంటే నువ్వే ఒప్పుకోవయ్యా. మా తాతయ్య చావుకి మా అమ్మ కారణమో నువ్వు కారణమో తేల్చేస్తాను. తెల్లారే లోపు ఈ నిజం మా నాన్న కళ్ళల్లో ఉంచకపోతే నేను తరుణ్ణే కాదు,